హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనందరికీ ఆ శ్రీమన్నారాయణుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దామా? మరి ముందుగా నేనైతే ఇంటి ముందు ఒక చక్కని ముగ్గుతో స్టార్ట్ చేశాను ఈ రోజుని. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాము. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తారు. అందుకే ఈ ఏకాదశిని శయని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు రాత్రి సమయమని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారని శాస్త్రం చెబుతుంది. ఉత్తరాయణము కంటే దక్షిణాయనంలో పండగలు ఎక్కువ వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువలనే ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మనకి ఎంతో మేలు చేస్తుందన్నమాట. ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళు ముందుగా తులసి పూజ చేసుకోవాలండి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం. తులసమ్మకు నీళ్లు పోసుకుంటూ ఈ మంత్రము చదువుకోవాలి. ఏకాదశి రోజు విష్ణు పూజ ఎంత ముఖ్యమో తులసి పూజ కూడా అంతే ముఖ్యమండి. తులసి పూజ చేసిన తర్వాత విష్ణు పూజ చేస్తే విష్ణుమూర్తి చాలా సంతోషిస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజ చేసేటప్పుడు తప్పకుండా లక్ష్మీదేవిని కూడా పూజ చేయాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవితో పాటు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమో. అసలు అలా చేస్తుంటే మనసు ఎంత పులకరించిపోతుందో మాటల్లో చెప్పలేము. ముందు సుగంధభరితమైన జలంతో అభిషేకం చేసి తరువాత శుద్ధ జలంతో అభిషేకం చేస్తున్నాను. శ్రీమన్నారాయణుడు నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సంక్రాంతి నుంచి 4 నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తయి ఇక్కడ నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణం సాగిస్తాడు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ఉపవాసాలు పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయండి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలార స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఏకాదశి రోజు పిండి దీపాలు కూడా వెలిగించుకుంటే చాలా మంచిది. వరిపిండిలో కాసిన్ని పాలు అరటిపండు వేసి కొంచెం బెల్లం కూడా వేసి చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని ప్రమిద ఆకారంలో చేసి దానిలో నిండుగా నెయ్యి పోసి దీపం వెలిగించుకోవాలి. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆవుకు తినిపించితే చాలా మంచిదండి. ఆవులు లేకపోతే భూమిలో పెట్టేసిన ఏవో చీమలో పురుగులో ఏవో తింటాయండి. ఈ ఏకాదశి రోజు ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది. భాగవతము భగవద్గీత చదివితే మంచిదండి. ఒకవేళ చదవలేని వాళ్ళు విన్నా కూడా చాలా మంచిది. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామము పారాయణం చేయాలి. చేయగలిగిన వాళ్ళు రాత్రంతా భగవన్నామస్మరణ చేస్తూ జాగారం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చులండి. అందరూ ఈ రోజుల్లో ఉండలేరు. రకరకాల కారణాలు కదండి, అనారోగ్యాలు, జాబులు, దానివల్ల అందరికీ కుదరకపోవచ్చు. కనీసం ఉపవాసం ఉన్న మంచిదేనండి. ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమో
ఏకాదశి అనంతరం మరుసటి రోజు ద్వాదశి గడియలు ప్రవేశించగానే ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమణ చేయాలి. ఇలా చేయడం వలన సంపూర్ణ ఏకాదశి వ్రతం చేసిన ఫలం వస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఆ శ్రీ మహావిష్ణువుని నేను శేషశయన పాన్పుపై మా ఇంట్లో ఇలా ఏర్పాటు చేశానండి. ఇలా స్వామివారిని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంది. ఆ స్వామివారు అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.